సరే జనసేన పార్టీ లక్ష్యం ఏదైనా లేకుంటే మొత్తం సమాజాన్ని మార్చి పారేస్తానని సుప్రసిద్ధ మనమేమంటాం సనాతన ధర్మకర్త లేకపోతే ఆహ్, విప్లవకారుడు లేకపోతే వివేకానంద స్వామి, అపర వివేకానంద స్వామి ఇటువంటి ఎన్ని మాటలు మాట్లాడకున్నా కూడా పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నా, ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటంటే బహుశా ఆ పార్టీ బీజేపీకి లేదా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగానే మిగిలిపోయే ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ మధ్య నాగబాబు అంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనుకుంటా. నాగబాబు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఓపెన్‌గానే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చెప్పాడు ఒకసారి. 15 ఏళ్ల పాటు అంటే ఇంకొక 3 టర్మ్‌లు ఎలక్షన్స్. 15 ఏళ్ల పాటు తెలుగుదేశం, బీజేపీలతో మనం కలిసి ఉండవలసిందే. ఇంకో గత్యంతరం లేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ గానీ, బీజేపీ పట్ల గానీ ఎవరైనా సరే పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తే అది కుదరదు. చెల్లదంతే. సర్దుబాటు కావాల్సిందే. అడ్జస్ట్ కావాల్సిందే. ఎట్ ఎనీ కాస్ట్. మీరు ఎన్ని కష్ట నష్టాలు భరిస్తున్నా, మీకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, అవమానాలని నాగబాబు చెప్పకపోయినా చాలా చోట్ల జనసేన పార్టీ నాయకులు అవమానాలకు గురవుతున్నమాట నిజం. జనసేన పార్టీ నాయకులు ఎవరు ఖాతరు చేయకుండా ఉంటున్నమాట నిజం. కానీ నాగబాబు, పవన్ కళ్యాణ్ అంతకుముందు చెప్పాడు కాబట్టి 15 ఏళ్ల టర్మ్ ఏదైతే ఉందో అప్పటిదాకా మనం కూటమిగా ఉండవలసిందే. అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కొంతమంది ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, ఇలాంటి పరిస్థితి ఎదురైనా ఏ రకమైన విపత్కర పరిస్థితులు వచ్చినా మనం కూటమితోనే కలిసి ఉండాలి అనేది ఒక బ్రాడ్‌గా బానే ఉంది. కానీ ఈ పొత్తు ధర్మం అనేది అది జనసేన పార్టీకే పరిమితమా? పొత్తు ధర్మం అనేది అందరూ పాటించాలి. కూటమిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పాటించాలి, అట్లాగే జనసేన పాటించాలి, బీజేపీ పాటించాలి. సో బీజేపీ, తెలుగుదేశం పార్టీకి లేని ఆంక్షలు జనసేన పార్టీకి ఎందుకు అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు రీసెంట్‌గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్‌లో ఈ కూటమికి సంబంధించిన లుకలుకలు బయటపడ్డాయి. చాలా చోట్ల బయటపడుతున్నాయి అనుకోండి. జిల్లాల్లో, కాన్స్టిట్యుయెన్సీలలో చాలా చోట్ల బయటపడుతున్నాయి. అందులో జనసేన పార్టీ అక్కడ అంటే గ్రేటర్ విశాఖలో వాళ్ళు 14 మంది ఉన్నారు కార్పొరేటర్. 14 మంది ఉంటే కూడా జనసేన పార్టీకి ఒక్క సభ్యునికి కూడా స్టాండింగ్ కమిటీలో వాళ్ళు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఎవరు కల్పించలేదు? ఈ టీడీపీ కూటమి. సో టీడీపీ కూటమి ఒక్క సభ్యుడిని కూడా 14 మందిలో ఒక్క సభ్యుడిని కూడా స్టాండింగ్ కమిటీలో జనసేన నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వకపోయినా సర్దుబాటు చేసుకొని ఉండాల్సిందే అనేది వీళ్ళ థియరీ. పవన్ కళ్యాణ్, నాగబాబు వాళ్ళ థియరీ. అందువల్ల అక్కడ కూటమిలో లుకలుకలు బయటకు వచ్చాయి. ఓకే. జనసేన పార్టీకి యాక్చువల్‌గా అక్కడ 3 ఇస్తామనుకున్నారు స్టాండింగ్ కమిటీలో. 3 కాదు కదా, ఒక్కటి కూడా ఇవ్వలేదు. అది వేరే విషయం. తర్వాత తెలుగుదేశం పార్టీకి 2 కార్పొరేటర్లు ఉన్నారు. 2 కార్పొరేటర్ ఉంటే ఒకరికి ఇచ్చారు టీడీపీ. టీడీపీ నుంచి 2 కార్పొరేటర్ ఉంటే ఒకరికి ప్రాతినిధ్యం లభించింది. అంటే కూటమి ధర్మాన్ని పాటించకపోయినా కూటమి పొత్తు ధర్మం అంటాం కదా, అది పాటించకపోయినా టీడీపీని మాత్రం ఏమీ అనలేని పరిస్థితి ఒకటి నెలకొంది. ఎందుకంటే కూటమి అనేది చాలా అదొక బ్రహ్మ పదార్థం అది కూటమి. తెలుగుదేశం, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసిన కిచిడి కూటమి. సో ఈ కూటమిలో ఏంటంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ బలహీనత అంటామా? లేకుంటే పవన్ కళ్యాణ్‌లో ఏమిటి అంటే జనసేన పార్టీని ఆయన ఇప్పుడు ఆ పార్టీ తరపున ఆయన డిప్యూటీ సీఎంగా దాంట్లో కొనసాగుతున్నారు కూటమి ప్రభుత్వంలో. రైట్. కానీ జనసేన పార్టీ స్థాపించిన లక్ష్యం ఏంటి? అది ఇక్కడ చర్చించాలి. చర్చించవలసిన అంశం. జనసేన పార్టీ ప్రజల జీవన పరిస్థితులను పూర్తిగా మౌలిక మార్పులు తీసుకొస్తామని, గుణాత్మక మార్పులు తీసుకొస్తామని,
లేదంటే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఇవేవో అన్ని విషయాలు చెప్పి ప్రచారం చేసిన పార్టీ జనసేన. సరే అనేక కారణాల వల్ల ఇప్పుడు టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం, ఆ తర్వాత ఆయన చెగువేరా అనే పాత్ర నుంచి మెల్లగా అటువైపు సనాతన ధర్మం వైపుకు వెళ్ళిపోవడం, కాషాయ ఆ, జెండా పట్టుకోవడం, కాషాయమే ఇక ఆ, దేనికైనా విరుగుడు అనే విధమైన ఒక ప్రవర్తన, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రకమైన వైఖరి వల్ల జనసేన పార్టీకి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం లేని ఒక పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ నిర్మాణం ఉన్నట్టు కనిపించినా అది డొల్లగా ఉంది. అంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేకపోతే ఏం జరుగుతుందో టీఆర్ఎస్ చూసి ఎవరైనా నేర్చుకోవాలి, బీఆర్ఎస్ చూసి ఎవరైనా నేర్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పని ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాయి, కూటమి అధికారంలోకి వచ్చింది, వైసీపీ ప్రతిపక్షంతో వెళ్ళిపోయింది, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది అని ఆయన అక్కడికి ఆగిపోతున్నట్టుగా కనిపిస్తుంది, అక్కడే స్టాప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇక్కడికి నా గమ్యం అని ఆయన అనుకుంటున్నాడు మనకు తెలియదు. ఆయన గమ్యం ఏమై ఉండాలి? ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరైనా సరే, జగన్ కావచ్చు, లేకుంటే కేసీఆర్ కావచ్చు, లేకపోతే మరణం కావచ్చు, ఒక పార్టీని కొత్తగా సొంతంగా స్థాపించిన వ్యక్తికి ఉండే లక్ష్యం అనండి, గమ్యం అనండి, ఏదే ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లుగా ఆయన యాక్టివిటీ కనిపించట్లేదు. ఆయన పార్టీ స్ట్రెంగ్తెన్ చేసుకునే చర్యలు ఏవి కనిపించడం లేదు. ఆయన పార్టీని బలోపేతం చేసుకొని ఆయన పార్టీని అంటే సంస్థాగతంగా కింద పోలింగ్ బూత్ నుంచి దాన్ని బాగా బల బలపడే విధమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ నిరంతరం సమీక్షిస్తూ పార్టీని కనుక సంస్థాగతంగా బలంగా నిర్మించుకుంటే ఎప్పటికైనా సరే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అధికారంలోకి రావడం తథ్యమని చంద్రబాబు నాయుడు ఒక ఉదాహరణగా నిలుస్తాడు. మన చంద్రబాబు నాయుడు చూడండి, తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు దెబ్బతిన్నా అది మళ్ళీ ఎందుకు లేస్తోంది, ఎందుకు లేచి అది అధికారంలోకి రాగలుగుతోంది అంటే చంద్రబాబు నాయుడు గొప్పతనం కాదు, చంద్రబాబు ప్రతిభ కాదు, అది పార్టీ ప్రతిభ. పార్టీ అంటే ఏమిటి? ఇక్కడ మళ్ళీ కింది స్థాయి నుంచి నేను చెప్తున్న ఈ సంస్థాగతమైన నిర్మాణం. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఆ కమ్యూనిస్ట్ పార్టీలకు చట్టసభలో ప్రాతినిధ్యం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకు నిర్మాణం అంటూ ఉంటుంది. గ్రామాల్లో పోలింగ్ బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళకు నిర్మాణం ఉంటుంది. జనసేన పార్టీ ఆ పర్టికులర్ ట్రాక్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అందువలనే ఈ సమస్యలు వస్తున్నాయి, అందువలనే ఈ రాజీ వైఖరి కనిపిస్తుంది, అందువలనే ఈ రకమైన బలహీనతలు, లేకుంటే 15 ఏళ్ల పాటు మన వాళ్ళతో కలిసి పనిచేయవలసిందే, మనకి ఇంకొక ఆప్షన్ లేదు అంటే ఇక మరి జనసేన పార్టీ ఎప్పుడు విడిగా పోరాడుతుంది, ఎప్పుడు ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ సంపాదించుకుంటాడు, ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక మిస్టరీగా మారింది.